సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితములలో ముందుగా చెప్పుకునేది ఉంది అంటే 1, 2, 3, 4వ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది. 4వ తారీఖు నాడు అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలు మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు 1 నుంచి చెప్పాలి, 1వ తారీఖు అని చెప్పాలి. అంతేగాని 5వ తారీఖులో శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు. ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తిథి వార నక్షత్ర యోగ కరణాలని 5 ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం, అది తెలుగులో చెప్పుకున్నది. అలాగే బహుళ ద్వాదశి 1వ తారీఖు నాడు గురువారం, మృగశిర నక్షత్రం, వ్యాగుత యోగము, తైతున కరణం, తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి యందు ఏ యొక్క గ్రహ సంచారము లేదు. వృషభ రాశి యందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు. కుజ గురువులు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం. అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు. అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమనే చెప్పాలి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహు. గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది. ఈ రకమైన పరిణమించినప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి గురించి చెప్పాలి. మేషరాశి జాతకులకి కొంచెం కోపం ఎక్కువ. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది కోపంతో స్టార్ట్ అయింది. కానీ ధనస్థానమైన మేషరాశి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలో గురునితో కలిపి కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో యోగదాయకమైన పరిస్థితి. కుజుడు భూమాత పుత్రుడు. గురుడు దేవతలందరికీ గురువే, గురుగ్రహము బృహస్పతి దేవతలందరికీ గురువు. వీళ్ళిద్దరికీ మైత్రి బంధం ఉంది. కానీ ఇద్దరికీ కూడా ఇది శత్రుస్థానం అయింది. వృషభ రాశి శుక్రస్థానం అది. దాని వలన వచ్చి కొన్ని ఇబ్బందులు తర్వాత చెప్పుకుందాం. అయితే సంవత్సరం మొదలైనప్పుడు మనం చెప్పుకున్నాం, మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3 అని చెప్పుకున్నాం. ఈ సంవత్సరం అంతా ఇప్పుడు బాగానే నడుచుకుంటూ వచ్చారు మేషరాశి వారు. ఇక్కడ 5వ తారీఖు వరకు కూడా మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే, కోపంలోని తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుని ఆ తొందరపాటు నిర్ణయాల్లోనే సరైనదని చెప్పేసి వాళ్ళు అనుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినందుకు నష్టం అవుతుంది. ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఆలోచనాపరమైన విధానంగా తీసుకోవాలి. 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలైన కాడి నుంచి కొన్ని ఇబ్బందులుగా ఉన్నా శ్రావణ మాసం మొదలైన కాడి నుంచి నెమ్మదిగా పైకి వస్తారు. అత్యధికమైన తెలివితేటలు కలిగి అమోఘవంతమైన అన్ని రంగాల వారికి, ఒక్క రంగం కాదు అన్ని రంగాల వారికి కూడా అత్యంత ధనలాభాన్ని తెచ్చుకుంటారు. ఈ యొక్క కుజుడు భూమాత పుత్రుడు అన్నాం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం అని చెప్పేసి మనం శ్లోకాలు చదువుతూ ఉంటాం. ఈ యొక్క కుజ స్తోత్రాన్ని చదువుతాం. అంటే భూమికి కుమారుడు, భూమాతకి అంటే విష్ణు కుమారుడు. భూమాత విష్ణు భార్య, విష్ణు కుమారుడు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు భూమిని కానీ, ఇళ్లను కానీ, స్థలాన్ని కానీ, లేకపోతే పొలాన్ని కానీ ఏదో ఒక భూ సంబంధితమైనటువంటిది లాభాన్ని 5వ తారీఖు కానీ స్టార్ట్ అవుతుంది. మానవ ప్రయత్నం చెయ్యాలి. మానవ ప్రయత్నం లేనిదే భగవంతుడు ఏమి సహకరించడు.
అది చేస్తే అత్యధికమైన యోగదాయకమైన పరిస్థితులు వస్తాయి. ఇక ఉద్యోగ రంగం వారి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఉద్యోగ రంగం చేసే వాళ్ళకు కూడా గరుడ పంచమి వెళ్ళిన తర్వాత నాగ పంచమి, స్కంద షష్ఠి అనేది 10వ తారీఖున స్టార్ట్ అవుతుంది. స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు. ఈ యొక్క మేషరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు కూడా సుబ్రహ్మణ్య స్వామికే సంబంధిత. స్కంద షష్ఠి ఎప్పుడైతే వచ్చిందో ఈ స్కంద షష్ఠి నాటి నుంచి ఈ యొక్క మేషరాశి వారి పరిస్థితి ఉధృతమైపోతుంది. ఎప్పుడైతే యోగదాయకమైన పరిస్థితులు వచ్చారో మేషరాశి వారు చాలా ఉధృతమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం, ఆదాయ వ్యవహారాలు పెంచుకోవడము, 10 మంది మన్నలను పొందడం, 10 మంది చేత మన్నలను పొందడం, కష్టమైన పనిని కూడా ఇష్టమైన రీతిలో చేయడం, కష్టమైన పనిని కూడా ఇష్టమైన రీతిలో చేయడం అంటే అది ఎంత గొప్ప విషయం. అది సక్సెస్ అవుతుంది. ఆ రకమైన సక్సెస్ని ఈ మేషరాశి వారు అన్ని రంగాల వారు పొందుతున్నారు. అలాగే స్త్రీల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశిలో ఉన్న స్త్రీలు కొన్ని కోపతాపాలు ఎక్కువైనా ఏదైనా, మేషరాశి వారికి అందరికీ కోపం అందం చేసి ముందే చెప్పుకున్నాం, స్త్రీలకు కూడా కొన్ని కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. అలాగని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలని, పూజలని, అటువంటివన్నీ కూడా సంపూర్తిగా నిర్వర్తిస్తారు. దాని వలన అధికమైన లాభాల్ని పొందుతారు. కుటుంబమందు శాంతి, మాతృతత్వం అంటే ఒక స్త్రీకి వివాహం అయింది, అత్తారింటికి వచ్చింది, రైతే, తల్లుంది, మాతృతత్వం, అక్కడి నుంచి కూడా ఉపయోగకరమైన పరిస్థితులు వీళ్ళు పొందుతారు. అలాగే గృహ నిర్మాణములతో పాటు వాహనాన్ని కూడా సంప్రాప్తము అయ్యే పరిస్థితులు ఈ మీనరాశి వారికి ఉంది, మేషరాశి వారికి ఉంది. ఈ మేషరాశి వారి యొక్క పరిస్థితులు ఆ రకంగా ఉంటే, స్త్రీల పరిస్థితులు ఈ రకంగా ఉంటే, ఇక విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు? విద్యయందు అగ్రగామిగా వెళ్తున్నారు. ఏదైతే తాను సాధించాలనుకుంటున్నారో అది సంపూర్ణంగా సాధిస్తున్నారు, పరిపూర్ణ ఫలితాన్ని పొందుతున్నారు. ఇటువంటి శుభతత్వమైన ఫలితములు అన్నీ కూడా 10వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుని 28వ తారీఖు దాకా, ఆగస్టు నెల 28, 30వ తారీఖుతో మంత్ ఎండ్ అయిపోద్ది, 31 ఉండదు ఆగస్టుకి. అయితే 28 వరకు చాలా శుభదాయకమైన ఫలితములు ఉన్న తర్వాత 29, 30వ తారీఖులలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడ అజాగ్రత్త పడకుండా జాగరూకతతోటి నడుచుకోవాలి. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా పెడచెవిని పెట్టుకున్నట్టుగా కాకుండా వినండి. వినదగుని ఎవ్వరు చెప్పిన వినంతలో వేగపడకు అన్నారు పద్యంలోని. అలాగే వినండి, కంగారు పడిపోకండి. కంగారు పడిపోయి అతను చెప్పుల్ని ఆచరించకండి. జాగ్రత్తగా ఆలోచించి మీ అంతటి మీరే నిర్ణయం తీసుకోండి. ప్రజలచే వంచన చేయబడతారు, బంధుమిత్రాదుల వల్ల వంచనకు గురవుతారు. కొద్ది ఇబ్బందికరమైన స్థితులు ఈ 2 రోజుల్లో ఉంది. 28, 29 ఈ తారీఖులు, 29, 20, 30, 28 కూడా కొద్దిగా మధ్యాహ్నం వరకే బాగుంటుంది. మధ్యాహ్నం నుంచి ఇబ్బంది వస్తుంది 28 నుంచి. కాబట్టి అనుకున్న ఫలితాలు అన్ని సక్రమంగా పొందాలంటే ఈ మేషరాశి వారు చేయవలసిన వ్రత, జప, హోమ విధానాలు ఏం చేస్తే యోగదాయకమైన స్థితిని పొందగలుగుతారు? ఈ యొక్క మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. శ్రీనివాస గోవిందం, శ్రీ వెంకటేశ గోవిందం అని గోవిందనామస్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసి అనే ఆకులతోటి కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, కొవ్వొత్తులు అన్ని మామూలే, ఈ అగరవత్తులు ఇటువంటివన్నీ మామూలే. అయితే కృష్ణ తులసి ఆకులు కావాలి. కృష్ణ తులసి అంటే కొంతమంది ఏంటండి అని అడుగుతారు, కాడ నల్లగా ఉంటుంది. ఆ కృష్ణ తులసి ఆకులతోటి వెంకటేశ్వర స్వామి శనివారం నాడు ఉదయకాలాన్ని వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో అష్టోత్తర పూజ చేయమనండి. అష్టోత్తర పూజ అయిన తర్వాత ఆ గుడికి
ప్రసాదాలు అయితే తీర్థ ప్రసాదాలు తీసుకుంటారో అయిపోయింది, వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయకూడదు. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఎదుర్కొంటా భక్తులకు అడ్డం లేకుండా కూర్చుని శుభ్రంగా మఠం వేసుకుని శివనామ సంకీర్తనం చేయండి. ఆశ్చర్యకరంగా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడిలో శివనామం ఏంటి అని. వెంకటేశ్వర స్వామి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెప్పించేది శివనామం. అందువల్ల శివనామం చేస్తే వెంకటేశ్వరుడు కొంచెం గతుక్కుమని లేచి ఎవరు నాకు పోటీగా చేస్తున్నారు శివనామ స్మరణ అని అనుకుంటారు. అనుకున్నప్పుడు చూడగానే ఇందాక వచ్చాడు, నాకు అష్టోత్తర పూజ కూడా చేయించాడు భక్తుడు, మనోవంచ ఫల సిద్ధిరస్తు అని దీవిస్తాడు. ఆ దేవుని వల్ల ఈ మేషరాశి వారికి అధికమైన సంపదలను అధికమైన లాభాలని పొందడం నేర్చుకుంది. శివనామ స్మరణ అంటే ఎలా చేయాలని కూడా అడిగి కొంతమంది ఉన్నారు. ఓం నమ శివాయ, అరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ చెయ్యండి. లేదు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్, ఓం నమ శివాయ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని చెప్పించినా చాలా మంచి జరుగుతుంది. అయితే మేషరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత శుభయోగమైన ఫలితములు రావడము, 10వ తారీఖు వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఆశ్చర్యమైన సోదాయకములు పొందుతూ ఉద్యోగముల్లో ప్రమోషన్లు, అలాగే దూర ప్రాంతములకు ప్రమోషన్లు రావడం, ట్రాన్స్ఫర్ అవ్వడం ఇటువంటి సాగుతూ ఉంటాయి. అన్నింట శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క మేషరాశి వారు పొందుతున్నారు. శుభం భూయాత్.